చేసినటువంటి సజ్జన్నం, జొన్నలతో చేసిన సజ్జన్నం, రాగులతో చేసిన సజ్జన్నం, కొర్రలతో చేసిన సజ్జన్నం, అండ్రు కొర్రలతో చేసిన సజ్జన్నం. ఇది మనం తెలుసుకున్నట్లయితే దాదాపు ఒక 200 రకాల పోషక విలువలు కలిగినటువంటి లడ్డూని మనం తయారు చేస్తాం. నమస్కారం ప్రజలారా, నేను మీ తలవారు తాతను గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏందంటే మన సూర్యాపేట పట్టణంలో మరి మన సద్దనం అనే మరి స్టాల్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఎవరు ఓపెన్ చేసిరంటే ఓ డాక్టర్ సారే ఓపెన్ చేసిండ. మరి ఆ డాక్టర్ సారే ఎందుకు చేసిండు, ఆయనకి ఎందుకు వచ్చింది ఆలోచన, మరి ఏంది ఒకసారి ఆ డాక్టర్ సార్ని అడిగి తెలుసుకుందాం. మీరు చూస్తూనే ఉండండి మన సద్దనం. నమస్కారం సార్. నమస్తే సార్. అదే మరి సరే నల్గొండ పట్టణంలో ఉందంటే తెలుసు మాకు. మరి మీరు సూర్యాపేట పట్టణానికి కూడా మన సద్దన్న అని పట్టుకొచ్చారు. అంటే మీరు మీకు ఎట్లా అనిపించి తెచ్చిరు ఇక్కడ? మీరు ఒక డాక్టర్ అయ్యి, మరి మీరు ఏం డాక్టరు దేనికి ఉంటది కదా సార్, డాక్టర్లు అయితే మస్తుకుంటారు. ఇక మరి అదేందో మీరే చెప్తే జరా మా ప్రజలందరూ వింటారు సార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ భాస్కర్ పసల ఆక్యుపంచర్. నేను న్యాచురోపతి డాక్టర్ ని. గత 15 సంవత్సరాలుగా సూర్యాపేట పట్టణంలో ఈ న్యాచురోపతి మీద అవగాహన కల్పిస్తూ 15 సంవత్సరాల తర్వాత ఈ యొక్క సద్దన్నం ప్రోగ్రామ్ ని, అంటే మన పూర్వులు ఒక 2000-3000 సంవత్సరాల నాటి పూర్వులు ఎలా అయితే మంచి అన్నాన్ని తిని బలంగా ఆరోగ్యంగా ఉన్నారో, మరి ఈ రోజు కూడా మన సూర్యాపేట పట్టణం ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలని, వారి కడుపులో వచ్చేటటువంటి అనేక రకాల రుగ్మతలు, అది గ్యాస్ ట్రబుల్ కావచ్చు, తర్వాత ఉబ్బరం కావచ్చు, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నిటి నుంచి విముక్తి పొందడం కోసం ఈ రోజు మన సూర్యాపేట పట్టణంలో అందరికీ ఈ రోజు అవగాహన కోసం ఈ రోజు మనం ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మనం రైస్ తో చేసినటువంటి సజ్జన్నం, జొన్నలతో చేసిన సజ్జన్నం, రాగులతో చేసిన సజ్జన్నం, కొర్రలతో చేసిన సజ్జన్నం, తర్వాత అండ్రు కొర్రలతో చేసిన సజ్జన్నం. సో ఈ అద్భుతమైనటువంటి ఇది బంగారంతో సమానం, బంగారం కంటే డబుల్ ఇది. సో ఇంత అద్భుతమైన ఆహారాన్ని మనం తినడం వలన మన గట్ కడుపు యొక్క బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది. అనేక రకాల రుగ్మతల నుంచి మనం ఆరోగ్యంగా ఉండవచ్చు. ఈ లడ్డు సార్ మరి ఈ లడ్డూలు అందరూ మరి అందరికీ అయితే తిండి పెడుతురు బాగానే. మరి ఈ లడ్డూలు ఏంది సారు? ఈ లడ్డూలు ఇంటికాడ మరి పిల్లలు ఉంటే ఇంకా కుర్కురేలో బిస్కెట్ పొడలో అవి తీసుకొని పోతారు. ఇక 5 స్టార్ ఆయమో చాక్లెట్లు అంటే అవి ఇప్పిస్తారు పిల్లలకు. మరి తిన్నాక ఈ లడ్డూలు ఏంది, ఈ లడ్డూలు ఇక ఏం సంగతి, ఏం లాభం, మరి లడ్డూలు పెట్టిరు ఇదేందని? చాలా మంచి ప్రశ్న వేశారు. అయితే జనరల్ గా మన అందరం కూడా అనేక రకాల చాక్లెట్లు, స్వీట్స్, తినుబండరాలు తింటూ ఉంటాం. అయితే ప్రతి ఒక్కరు కూడా వింటూ ఉంటారు కానీ తినరు. ఇది మనం తెలుసుకున్నట్లయితే దాదాపు ఒక 200 రకాల పోషక విలువలు కలిగినటువంటి లడ్డూని మనం తయారు చేస్తాం. దాదాపు ఇందులో మనకి ముఖ్యంగా తాటి బెల్లము, నువ్వులు, తర్వాత నల్ల నువ్వులు, అవిసెలు. ఇందులో మనకి ముఖ్యం ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్. ప్రతి కండరాలు, జాయింట్స్ కదలడానికి కావాల్సినటువంటి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన ఇది బ్రెయిన్ కి మంచి షార్ప్నెస్ ఇస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్ కు ఉపయోగపడుతుంది. తర్వాత శరీరంలో ఉన్నటువంటి LDL, లో డెన్సిటీ లిపోప్రోటీన్ చెడు కొవ్వుని ఇది తీసివేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆహారం. చిన్న పిల్లలకి బ్రెయిన్ బూస్టర్, మంచిగా పని చేస్తుంది, చదువు కూడా వంట పడుతుంది. 100% ఇది చాలా ఉపయోగకారి. సో ఈ విధంగా మనం ఈ లడ్లుని ప్రతిదినం మన రోజువారీ ఆహారంలో భాగంగా మనం తీసుకున్నట్లయితే రోజువారీ కావాల్సిన ఎనర్జీ, అంటే ఇంకా టైర్డ్నెస్ ఉండదు. ఇది తిన్న తర్వాత తింటే ఆరోగ్యంగా పుష్టిగా ఉంటారు, మంచిగా అలసట రాదు. చేసినంత సేపు బాడీ ఎంత ఉత్సాహంగా ఉంటుందంటే అంత ఉత్సాహంగా ఉంటుంది. ఎంత ఉంటుంది సార్ ఈ లడ్డు? 200-300 ఉంటుంది ఒకటి. కేవలం 10 రూపాయలకి ఇస్తున్నామండి ఈ లడ్డుని. ఇంత బలము, ఇంత ఆరోగ్యంగా చూపిస్తున్నారు 10 రూపాయలే. ఎందుకు అనంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందాలంటే వారికి అందుబాటులో ధరలో ఉండాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మంచి పని చేస్తారు. చూస్తున్నా ప్రజలారా, సూర్యాపేట పట్టణంలో ఉన్న నా ప్రజలారా, మరి ఇక్కడ భాస్కర్ సారు ఆయన కూడా డాక్టరే. మరి ఇక్కడ మన సద్దన్నం పెట్టి మరి ఇక పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ వచ్చి ఇక్కడ తిన్నా, ఇక తల్లిదండ్రులు అయితే మరి ఇక్కడ తింటారు. తిన్నాక మరి ఇంటికి పోవాలంటే పోతా పిల్లలకు, ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా లడ్డూలు కొనుక్కోపోవచ్చట. తింటే జర మైండ్ పని చేస్తుందట, పిల్లలకు కూడా చదువు వంట పడుతుందట, మంచిగా జ్ఞాపశక్తి ఉంటుందట, రక్తం బాడీలో అంతా. ఇక మొత్తం చెప్పాలంటే ఒక మాటలో గచ్చిగుంటారట, మంచిగా పని చేస్తుందట. మరి ఆ లడ్డు 10 రూపాయలేనట, రోజు తినొచ్చట.
మరి సార్ ఇరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి ఇది తింటే. ఇరిగిన ఎముకలు అతుకుంటాయి. మళ్ళా ఎముకలు కూడా ఇరగవు, అంత బలంగా ఉంటాయి ఇది తింటే. ఈ లడ్డు తింటే Yes, అంత కాల్షియం ఉంటుంది ఇందులో. ఇక లడ్డులా అదేంటి చెప్పాడు సారు, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, అవిసెలు, అవిసెలు, తాటి బెల్లం, తాటి బెల్లం, చూసిరా, నెయ్యి, నెయ్యి. ఆవు నెయ్యి, ఇగో ఇన్ని రకాల సొమ్ముతోటి వాళ్ళు లడ్డూలు తయారు చేస్తారు ప్రజలారా. ఇక మనం అటమైన ఆ దుకాణంలో పోయి అదేందో పిల్లలకు కుర్కురేలు అనుడు, అది చాక్లెట్లు అనుడు, ఏం చేయడం ఇప్పిస్తాం. 30, 40, 50, 100 కూడా వ్యక్తి ఇప్పిస్తాం. ఇక అవన్నీ ఆరోగ్యం ఖరాబు, పండ్లు ఉచ్చిపోవుడు, పండ్లు కండ్లు పోవుడు, ఇవన్నీ ఉంటాయి. ఇగో ఈ ఒక్క లడ్డు తింటే అంత ఆరోగ్యంగా ఉంటారట, పానం మంచిగా ఉంటుందట. మరి ప్రజలారా, సూర్యాపేట పట్టణంలో ఉన్న ప్రజలారా, షుగర్ గాని బీపీ గాని అలాంటివి ఏమి ఉన్నా ఇవి 21 దినాలు తింటే మీ రోగాలు బీపీ షుగర్ నయం చేసుకోవచ్చట. దానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ డాక్టర్ సార్ చెప్తుండు. మరి మీరైతే 21 దినాలు తిని రోజు పొద్దుగాలు వచ్చి తిని మీ పానాన్ని కాపాడుకోవాలి, మీ ఆరోగ్యాలు మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి 100, 120 ఏళ్ళు బతకాలని మీ తలవారు తాతను నేను. నా మాట జర శవున పెట్టుర్రి. అందరికి గుడ్ మార్నింగ్ సార్. అసలు యాక్చువల్లీ ఏంటంటే మనిషి బతకాల్సిన వయసు 120 ఇయర్స్ సార్. 120 సంవత్సరాలు ప్రతి మనిషి బతకాలి. కాకుండా ఇప్పుడు మన భారతదేశంలో ఏమైందంటే మనం తీసుకునే ఆహారం వల్ల మన భారతదేశంలో 120 నుంచి 60 ఏళ్ళకి మొత్తం మనిషి వయసు పడిపోయింది. ఎందుకు పడిపోయింది ఆ వయసు అంటే మనం తీసుకునే ఫుడ్ మన లోపల అనారోగ్యాన్ని తయారు చేస్తుంది. ప్రతి మనిషి కూడా మంచి ఆహారం తింటే 120 ఏళ్ళు ఖచ్చితంగా ఏ నొప్పి రోగం లేకుండా బతకొచ్చు. మన తాత ముత్తాతలు బతికిరు, 120 ఏళ్ళు బతికిరు. అప్పుడు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఎటువంటి రోగాలు లేవు అప్పుడు. మరి వాళ్ళు ఏం మీరు బతికిరు? ఎందుకు వాళ్ళకు బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ ఏమీ లేదు? మనకే ఎందుకు వస్తుంది? మొన్న ప్రస్తుతం రీసెంట్ గా కరోనా కూడా మనిషికి తప్ప ఏ జీవికి రాలేదు సార్. కరోనా అనేది కరోనా మనిషికి తప్ప ఏ జీవికి రాలే. కరోనా టైంలో మన ఇంట్లో ఉన్న పిల్లి మనం పీల్చుకున్న గాలి పీల్చింది, మన ఇంట్లో ఉన్న కుక్క కూడా మనం పీల్చుకున్న గాలి పీల్చింది. మన లోపలికి పోయిన కరోనా పిల్లిలోకి పోయింది, కుక్క లోపలికి కూడా పోయింది. వాటిని కరోనా అటాక్ చేయలేదు, ఓన్లీ మనిషిని మాత్రమే చేసింది. ఎందుకు మనిషిని చేసింది? ఇంత పెద్ద జీవి మనిషి, మనకంటే చిన్న జీవులు చాలా ఉన్నాయి ఈ భూమి మీద, దేన్ని కూడా కరోనా అటాక్ చేయలే. ఎందుకు చేయలే అంటే వారి లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా బలంగా ఉంది. మన లోపల ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా వీక్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. కంటికి కనిపించిన చిన్న చిన్న వైరస్లు కూడా వచ్చి మన మీద దాడి చేస్తున్నాయి. ఎందుకు దాడి చేస్తున్నాయి అంటే మన లోపల ఉన్న రోగ నిరోధక శక్తి తగ్గిపోయింది, ఆటోమేటిక్ టోటల్ గా తగ్గింది కాబట్టి మన పొట్టలో అన్ని రోగాలు బీపీ, షుగర్, థైరాయిడ్ అన్ని డెవలప్ అవుతున్నాయి. మరి మనం ఏం చేయాలంటే ఎక్కడైతే మనం పోగొట్టుకున్నామో మళ్ళీ అక్కడికి పోయే దోలాడుకోవాలి, వెతకాలి. మనం ఆహారం అనే ఒక కాన్సెప్ట్ ని ఎప్పుడో మర్చిపోయినాం. మన భారతదేశంలో టిఫిన్స్ ఎప్పుడు మొదలైనాయో అప్పుడే భారతదేశంలో షుగర్, బీపీ, థైరాయిడ్ యాడ్ అయింది. టిఫిన్ అనేది మన కల్చర్ కాదు అసలు. టిఫిన్ టీ అనేది ఫారెన్ కల్చర్, అక్కడ పనికొస్తుంది. మనకాడ ఏంటి, మన వాళ్ళు ఒకప్పుడు వెనకడ తాత ముత్తాతలు నైట్ ఎక్కువ అన్నం వండుకొని అదే అన్నాన్ని పొద్దుగాల తినేసి పొలంలో గాని చెలకలో గాని పనిలోకి పోయేవారు. దాంట్లో మంచి ప్రోబాక్టీరియాలు రిలీజ్ అవుతాయి. ఈ 4 కుండలలో నైటే పాలు పోసి, ఇది నైటే వండి నైటే గోరువెచ్చని పాలు వేసి దీంట్లో తోడేసాం. ఈ కుండలల్లా ఈ తోడేయడం వల్ల దీంట్లో ఏం జరుగుతుంది, నైట్ మొత్తం మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ప్రోబాక్టీరియా అంటారు, అది ప్రోబాక్టీరియా, ప్రోబయోటిక్స్ దీంట్లో డెవలప్ అవుతాయి. ఆ ప్రోబాక్టీరియా పొద్దుగాల మన కడుపులోకి తీసుకోవడం వల్ల కడుపులో ఉన్నటువంటి బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ, వెయిట్ లాస్ గానీ, బాడీలో ఎన్ని రోగాలు ఉన్నా కూడా అన్ని రోగాలకు ఒకటే ఔషధం మన చద్దన్నం. చాలా సర్వరోగ నివారణలాగా పనిచేసేస్తారు. మనం ఆహారాన్ని మర్చిపోయినాం. ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగాలేకుంటే మనకు ఏం చేస్తాం, మనము ఈ హాస్పిటల్ అని ఆ హాస్పిటల్ అని హాస్పిటల్ మార్చుతుంటాం. మార్చుతాం మనం. మన ఆరోగ్యం బాగాలేకుంటే హాస్పిటల్ మార్చుతాం, ఔషధాలను మార్చుతాం. కానీ మన ఆరోగ్యం బాగాలేనప్పుడు హాస్పిటల్ మార్చొద్దు, ఔషధాన్ని మార్చొద్దు. మనం ఏం మార్చాలంటే ఆహారాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైతే మనం ఆహారాన్ని మార్చుకుంటామో ఖచ్చితంగా ఆరోగ్యం తనంతట తానే వచ్చేస్తుంది, కంపల్సరీ. కాబట్టి మనం ఈ రోజు ఏమిస్తున్నాము, మంచి ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. ఒకప్పుడు మన వాళ్ళు తిన్నారు, మనం మర్చిపోయినాం. ఈ మోడర్న్ టెక్నాలజీలో ఈ ఫ్యాషన్, ఆ టిఫిన్స్ కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు, బేకరీస్ కావచ్చు, ఇవన్నీ మనం తింటున్నాం. ఈ భూమి మీద ఏ జీవి కూడా సార్ అసలు
కల్తీ ఆహారాన్ని తినదు. ఒక మనిషి మాత్రమే తింటున్నాడు కాబట్టి అన్ని రకాల ఆ కల్తీలు తింటున్నాడు. కల్తీలు తింటున్నాడు కాబట్టి మన ఆరోగ్యం కల్తీ అయిపోయింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఆహారాన్ని మర్చిపోయినాం, అనారోగ్యం కొనుక్కున్నాం. మళ్ళీ ఆహారాన్ని ఇస్తే మంచి ఆరోగ్యం వస్తది. ఆ మంచిలో భాగంగా మనం ఒక మంచి అమృతం లాంటి ఆహారం చద్దన్నం తీసుకొచ్చి ఇక్కడ మనం పెట్టేసినాం. ఈ కుండలు 4-5 కనపడుతున్నాయి, అక్కడ 2-3 ఉన్నాయి కదా సార్. ఇప్పుడు వెనకడిగా అంటున్నావు, మరి ఈ కుండలలో తినే దాంతో ఏమన్నా ఫాయిదా అంటే ఉంటాయిగా? ఒక్కటి సార్, దాదాపు ఒక 30 ఏళ్ళు వెనకపోతే మన ఇళ్లలో అందరూ కూడా మట్టి పాత్రలే వాడేది. మట్టి కుండలలో, మట్టి ఎట్కలలో వాడేది. ఎప్పుడైతే ఈ మట్టి అనే అంశం, ఒక మట్టి పాత్ర మన నుంచి దూరం అయిందో, మన జీవితం నుంచి రోగాలు మొత్తం మనకు దగ్గరైనాయి. మట్టిలో మైక్రో న్యూట్రిషన్స్ డెవలప్ అవుతాయి, సూక్ష్మ పోషకాలు. ఆ సూక్ష్మ పోషకాలు మైక్రో న్యూట్రిషన్స్ లోపించడం వల్ల మన బాడీలో అన్ని రోగాలు డెవలప్ అవుతున్నాయి. అవి మన బాడీకి అందడం లేదు. ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ గా న్యూట్రిషన్ సెంటర్స్ ఇవన్నీ చాలా వస్తున్నాయి. ఆ న్యూట్రిషన్ సెంటర్స్ ఏర్పడడానికి కారణం ఏంటి అంటే మనం మట్టి పాత్రలో తినకపోవడం. ఒక 6 నెలలు కాక మన ఇంట్లో మట్టి పాత్రలో అన్నం తినగలిగితే, అన్నం గాని, కూర గాని, చాయ్ గాని, పెరుగు గాని మట్టి పాత్రలో చేసుకొని 6 నెలలు తింటే మన బాడీలో ఉన్నటువంటి 100 రోగాలు వెళ్ళిపోతాయి, బయటికి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. ఇప్పుడు నాటవంతులకు జర పానం మంచిగా ఉండదు సార్. ఏంటంటే ఇంత షుగర్, ఇంత బీపీ అయితే ఉన్నది. నీకు చెప్పని దొంగతనం ఏముంది కానీ నాటోనికి ఉంది. మరి ఇది ఏమైనా జర నయం చేసుకునేది ఉంటుందా? ఇది ఏమైనా రించా అని? ఖచ్చితంగా సార్. ఈ ఫుడ్ ఏంటంటే దీంట్లో ప్రోబయోటిక్స్, ప్రోబాక్టీరియా ఉంటది. ఇది తీసుకున్నప్పుడు మన కడుపులో ఏం జరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్ అవుతుంది. ఒక్కసారి మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ డెవలప్ అయితే బీపీ గానీ, షుగర్ గానీ, థైరాయిడ్ గానీ మీ బాడీలో ఏమైనా ఉండని అన్ని మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా ఏంటంటే మన కాడ ఉన్న ఒక కోర్స్ ఉంటుంది సార్ మన దగ్గర. 21 డేస్ కంటిన్యూగా ఈ ఫుడ్ తినగలిగితే మన దగ్గర 21 డేస్ 21 రోజు ఈ ఫుడ్ తింటే బీపీ, షుగర్ మీకు 400 ఉన్నా నార్మల్ అయితే ఇక్కడ మీరు చెక్ చేసుకొని రిపోర్ట్ తీసుకొని రావచ్చు. ఇక్కడికి రిపోర్ట్ తీసుకొని మన కాడికి రావచ్చు. 21 డేస్ ఈ ఫుడ్ తినండి, మళ్ళీ 21 రోజుల తర్వాత మీరు రిపోర్ట్ చెక్ చేసుకోండి. 400 షుగర్ ఉన్నా నార్మల్ అయితే ఇది ఓపెన్ ఛాలెంజ్ మన కాడ. ఇంత గ్యారంటీ సార్? 100%. అరే పెద్ద పెద్ద దవాఖానాలలో పోయి మచ్చు చూసి లక్షల రూపాయలు పెట్టుకొని అమ్మమ్మ బతికే గింత అని ఆ గోళీలు రోజు 2-3 వేసుకొని బతున్నాం సారు. నువ్వేమో ఇంట్లో తింటే నువ్వు చూడు, నేను గ్యారంటీ చూడు 21 దినం నుంచే తక్కువ అవుతుంది అంటున్నావు. ఆల్రెడీ నల్గొండలో స్టార్ట్ చేసినాం సార్. 10 నెలలు అవుతుంది, 10 నెలలు కంప్లీట్ అయింది. నల్గొండలో మన స్టాల్ దగ్గర ఎన్జీ కాలేజ్ ఇక్కడ ఉంటుంది, నల్గొండలో మెయిన్ బ్రాంచ్. నేనే దీన్ని క్రియేట్ చేసింది. నేను ఒక యోగా మాస్టర్ ని, ప్రకృతి విశ్లేషకుని. మన కాడ 10 నెలల నుంచి మనం మొదలు పెట్టిన 10 నెలల నుంచి నడుస్తా ఉన్నది. మన కాడికి వచ్చిన కస్టమర్ 100 మందికి బీపీ, షుగర్ నార్మల్ అయింది. వాళ్ళు ఎంతో మందికి పరిచయం చేసి మా ప్రాంతంలో పెట్టి పెట్టని చాలా మంది డిమాండ్ చేస్తే ఇప్పుడు సూర్యాపేటలో కూడా ఒకటి ఓపెనింగ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం సార్. మనం ఆ కస్టమర్స్ డిమాండ్ మేరకు ఇక్కడికి వచ్చినాం మనం. అట్లా చాలా మంది ఆరోగ్యాలు మన కాడ బీపీ, షుగర్ చాలా మందికి 100 మందికి నయమైనాయి. చాలా న్యాచురల్ గా బాడీలోంచి బయటకు వెళ్ళిపోయింది. బాగుంది సార్. మరి మేము ఇటు ఇవేమనుకుంటే రోజు పొద్దుగాల లేవగానే ఇక ఇది ఉడుకుడుకు 2 దోశలు లేకపోతే ఇంత బోండాలో ఓడలో తిని తమాషగా ఉంటది అని అనుకుంటాం. మేము దాంట్లో అలవాటు పడ్డాం. ఈ పానం ఖరాబ్ అవుతుంది, షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది అని మాకు వాళ్ళని చెప్పిరా సారు. ఇప్పుడు నువ్వు ఇది ఏంది కుండలు కథ కార్ఖానా అని నాటోటి అడిగితే నువ్వు చెప్తుంటివి సార్. మరి సూర్యాపేట పట్టణంలో ఉన్న ప్రజలందరికీ జర బీపీ, షుగర్లు అంటే అందరికి ఉన్నాయా సారు? మాకు లేకున్నా ఇక నాటోటానికి ఉన్నాయి అనుకోగానే మా ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులకు అయితే పక్కా ఉన్నాయి, తాతకో నాయనమ్మకో. మరి వాళ్ళని పట్టుకొని తినాము, అక్కడిక్కడ తిరుగుతున్నాం ఆ రిపోర్ట్లు పట్టుకొని. మరి అదేదో ఈ 21 దినాలు ఈ రోజు పొద్దుగాలు వచ్చి తీసుకొని పోతే మా వాళ్ళకి న్యాయం అవుతుంది అంటున్నావు, గ్యారంటీ అంటున్నావు. మరి ఒకవేళ అది కాలేదు అనుకో, ఇక నేనేమో జర ముక్కుసూటి మనిషిని. మరి స్టార్ గీలు మరి నువ్వు ఇచ్చిన మాట తప్పినావు అనుకో, తక్కువ కాలేదు అనుకో, లెక్క వేరే ఉంటది. మరి ఇది కూడా చెప్తున్నా నేను. ఖచ్చితంగా అవుతుంది సార్. కాకపోతే మీరు ఫాలో కావాలి. అంటే మార్కెట్ లో ఆల్టర్నేట్ లేదు సార్. ఆల్టర్నేట్ లేక టిఫిన్స్ వెంట పోతున్నారు. ఆ టిఫిన్ సెంటర్ లో ఏం జరుగుతుంది అంటే హోటల్ పెట్టిన వ్యక్తి బోండా గాని, ఇడ్లీ గాని, పూరి ఆ ఆయిల్ పోసే నాడు పోస్తే, హోటల్ పెట్టినాడు స్టార్ట్ చేస్తే హోటల్ ఎంత కాలం కొనసాగితే అంత కాలం కూడా ఆ ఆయిల్ పోస్తూనే ఉంటది కానీ దాంట్లో తీసే తెలియదు. కొంచెం తక్కువైతే పోస్తుంటాడు, పైనుంచి పోస్తా ఉంటాడు. దాంట్లో హానికరమైన కార్బన్ రిలీజ్ అవుతాడు. ఆ కార్బన్ రిలీజ్ అయ్యి పొట్టలోకి పోయి పొట్టలో అన్ని వ్యాధులు డెవలప్ అవుతాయి అక్కడి నుంచే. కానీ మనం ఇప్పుడే టిఫిన్స్ మర్చిపోయి ఈ అమృతం లాంటి చద్దన్నం తినడం మొదలు పెడితే మీ బాడీలో బీపీ కాదు, షుగర్ కాదు, 100 రోగాలు ఉండని కానీ
ఒకటే ఔషధం అద్భుతంగా అమృత ఆహారం లాగా పనిచేస్తుంది. మీరు ఖచ్చితంగా ఇప్పుడు స్టార్ట్ చేయండి, తినండి. ఇక్కడ ఈ రోజు ఫుడ్ మొత్తం ఫ్రీగా ఇస్తున్నాం. ఎందుకంటే మార్కెట్ లోకి పోవాలని ఆల్టర్నేట్ లేక, చెప్పే వాళ్ళు లేక సమాజం మొత్తం కల్తీ అయిపోయింది, చెడిపోయింది. మనం ఒక ఆల్టర్నేటివ్ తీసుకొని ఇక్కడ మార్పుని తీసుకొచ్చడం, దీన్ని ఖచ్చితంగా మీరు ఆస్వాదించాలి. మీరు ప్రత్యక్షంగా తిని దీని టేస్ట్ ఫీడ్బ్యాక్ మళ్ళీ ఇవ్వండి. ప్రజలారా, మరి కాన్పోన్ తిండి తినకుర్రి, ఈ తిండి తిని మంచిగా మీ ఆరోగ్యాలు కాపాడుకోరి. మరి నేను పోయొస్తా. నా మాట జర చెవులో పెట్టి రోజు ఒక బుక్క తిని మంచిగా మీ ప్రాణాలు కాపాడుకోరి. మరి వస్తా ఇక నేను మీ తలవారు తాత మాట ఇనుర్రి, పోయొస్తా మరి. ఓకేనా?